హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టేసి 10 నిమిషాలు వీడియోను ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి. ఎంతో అంటే ఎంతో ఇన్ఫర్మేషన్ని వృషభ రాశి వారి గురించి స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి. వృషభ రాశి వారు పూర్తిగా చూస్తేనే మీకు అసలు కష్టాలు ఏం రాబోతున్నాయి, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయన్నమాట. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వృషభ రాశి వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్నవారు. ఎదుటివారు కాస్త ఆపదలో ఉన్నారు అన్నా, కాస్త కష్టాల్లో ఉన్నారన్నా, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారన్నా కానీ వెంటనే స్పందిస్తారన్నమాట. జాలి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి కష్టాలను చూసి వెంటనే వీరికి కంటతడి వచ్చేస్తుందన్నమాట. అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. పైకి చూడడానికి మాత్రం సెన్సిటివ్గా అనిపించరు. చాలా గంభీరంగా, చాలా ఘరానాగా, చాలా గర్వంగా, చాలా కోపిష్టోళ్ళు అన్నట్లుగా అలా అనిపిస్తూ ఉంటారు. కానీ వీరిని ఎవరైనా దగ్గర నుంచి చూసిన వారికి మాత్రమే వీరి గురించి పూర్తిగా అర్థమవుతుందన్నమాట. వీరి వ్యక్తిగత విషయాలు కూడా తెలిసిన వారికి అసలు వీరేంటి అని చెప్పి పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా అంటే చాలా మంచి మనసున్నవారు, చాలా సెన్సిటివ్ పర్సన్స్ అన్నమాట. చిన్నదాన్ని కూడా తట్టుకోలేకపోతారనమాట. చిన్న కష్టాన్ని కూడా ఓదార్చుకోలేకపోతారు. చిన్న కష్టానికి కూడా కన్నీరు మున్నీరైపోతారనమాట. అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. అయ్యో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ కదా, వీళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ అన్న విషయానికి వస్తే ఆ మాట అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అనమాట. చాలా అంటే చాలా తెలివైన వారు వృషభ రాశి వారు. ఎంత తెలివైన వారు అంటే ఏ కష్టం వచ్చినా కష్టానికి ముందు భయపడతారు, కన్నీరు పడతారు. కానీ దాని నుంచి ఎలా బయటపడాలి, ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుంచి బయటపడవచ్చు, ఇలా తెలివిగా ఒక్కరికి 10 మందిని సంప్రదిస్తారు. మొదట వీరి సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు, కుటుంబ సభ్యుల నిర్ణయాలు, తోబుట్టువుల నిర్ణయాలు, తర్వాత బయట ఎవరైనా తెలిసిన వాళ్ళు, మంచివాళ్ళు అని చెప్పి నమ్మిన వాళ్ళ నిర్ణయాలు తీసుకొని అడుగులు ముందుకు వేసి ఆ కష్టాల నుంచి బయటపడడానికి అనేక రకాలైన పరిష్కార మార్గాలను వెతుకుతారు. ఆ కష్టం నుంచి చాలా సునాయాసంగా బయటపడతారనమాట. ఏది ఏమైనప్పటికీ కూడాను మీ పనితీరు కానీ, వీరి యొక్క మాట తీరు కానీ చాలా చాలా అందంగా ఉంటుంది. వీరి యొక్క రాశికి తగినట్లుగానే వీరికి దైవబలం ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఒక పని అప్పచెప్పాము అంటే కనుక ఆ పనిని 100% సక్సెస్ఫుల్గా కాస్తో కూస్తో కాదండి, 100కి 200% ఇలా సక్సెస్ఫుల్గా ఆ పనిని టైంకి కంప్లీట్ చేస్తారనమాట. ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. మీరు ఏదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి 10 మంది కూడా శభాష్ అనాల్సిందే. అంతటి గొప్పగా పనిని పూర్తి చేస్తారు. అంత టాలెంటెడ్ పర్సన్స్ వీరు. ఏ వృత్తిలో అయితే ఉంటారో ఆ వృత్తిలో వీరికంటూ ఒక ప్రత్యేకతను, ఒక గుర్తింపును వృషభ రాశి వారు ఎక్కడున్నా కానీ ఫలానా అంటే చాలు వీరిలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటున్న ప్రత్యేకతను వీరు తెలుసుకోవడంలో వీరు గొప్ప అన్నమాట. దాన్ని తెలుసుకొని వీళ్ళు సమాజంలో మంచిగా గుర్తింపు వచ్చేటట్లుగా చేసుకుంటారనమాట. అంతటి టాలెంట్ పర్సన్స్ అనమాట. ఇక వీరి నమ్మకస్తులు అన్న విషయానికి వస్తే ఏదైనా కానీ ఒక మాట చెప్పి, ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి, ఇక ఎవరి మధ్యన ఉండకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి ఆ మాట వెళ్ళదనమాట. అంతటి నమ్మకస్తులుగా వీరిని పరిగణిస్తారనమాట. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పాం కదండి. తల్లిదండ్రులకు ఏదైనా కష్టం వచ్చినా, తోబుట్టువులకి ఏదైనా బాధ వచ్చినా కూడా పక్కన తోబుట్టువుల సంగతి పక్కన పెడితే వీరి వంతు సహాయం వీరు ఎప్పుడూ చేసేస్తూ ఉంటారనమాట.
తల్లిదండ్రులను ఏ కష్టం లేకుండా చూస్తారు. తోబుట్టువులు ఆపదలో ఉంటే తోబుట్టువులకు అనేక రకాలైన సలహాలు ఇచ్చి వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి వారికి ఒక పనిని చూపించి వారిని కష్టాల నుంచి బయటపడవేసే మార్గాలను వెతికి పెట్టి మరి చూపిస్తారనమాట. అంతేకాకుండా వృషభ రాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారు. చక్కటి రంగు ఉంటుంది. మంచి కోలమొహం ఉంటుందన్నమాట. వీళ్ళకి చక్కటి కళ్ళుంటాయి. ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేస్తారనమాట. మగవాళ్ళైనా కానివ్వండి, ఆడవాళ్ళైనా కానివ్వండి, వృషభ రాశి వారు అంటే చాలు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. వీరికి అంత స్పెషాలిటీ ఉండబట్టే, అంత అందం ఉండబట్టే, అంత తెలివితేటలు ఉండబట్టే, అంత ఆకర్షణీయమైన మాట తీరు ఉండబట్టే వీరికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయి, సంతోషాలు ఎక్కువగానే ఉంటాయి, నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఎప్పటికప్పుడు కూడా నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలన్నమాట. వీరి సొంత వాళ్ళే వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అయ్యో బాగుపడిపోతున్నారు, సంపాదించేసుకుంటూ ఉన్నారు, అయ్యో వీరికి ఎంత వస్తుంది అంత వస్తుందని చెప్పి ఎక్కువగా వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. కాబట్టి వృషభ రాశి వారు ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం కూడా ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండటం, లేదా నెలకు ఒక్కసారి ఎర్రనీళ్ళు తిప్పేసుకుంటూ ఉండటం, లేదంటే ప్రతిరోజు పడుకునేటప్పుడు ఉప్పుతోటి అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పుతోటి దిష్టి దిగదుడుపు వేసుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. మీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వలన బాధపడుతున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, టెన్షన్, కొంచెం గుండె దడగా అనిపించడం, కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం తోటి మానసికంగా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం వలన కొన్ని మానసిక సమస్యలతోటిలా ఇబ్బంది పడిపోతూ, గ్యాస్ట్రిక్ సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట. వీటన్నింటికీ కూడా వీరు చేస్తున్న పనే కారణమని చెప్పుకోవచ్చు. పని ఒత్తిడిని కొంచెం తగ్గించుకోండి. పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకునే మార్గాలని ఎంచుకోండి. ఎందుకంటే మీరు పడుతున్న ప్రతి సమస్యకు కారణం మీ పని. మీ పని అంటే మీకు చాలా ఇష్టం, కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు పని కోసం అని చెప్పి. కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. కాస్త మొహమాటాన్ని తగ్గించుకోండి. ఎవరి కోసమో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. మీ యొక్క సమయాన్ని మీ పనుల కోసం మీరు కేటాయించుకుంటే మీకంత నీరసం అనేది రాకుండా ఉంటుంది. ఎక్కువ ఈ మధ్య నీరసంగా కూడా మీరు ఉంటున్నారన్నమాట. ఏ పని చేయలేకపోతున్నారు. పని మీద శ్రద్ధ తగ్గుతుంది. ఎప్పుడు పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. దీనంతటికీ కూడా కారణం నరదిష్టి. మీరు ఎక్కువగా సమయాన్ని ఇతరులతో గడిపి వృధా చేస్తూ ఉన్నారన్నమాట. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మీకోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు మాట్లాడాలో అని చెప్పి అది ఒక్కటి తెలుసుకొని దానికి తగినట్లుగా మీ యొక్క టైం టేబుల్ చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి. ఆ యొక్క నీరసం, ఆ దడ, ఆ టెన్షన్స్ తగ్గాలంటే ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపు వ్యాయామం చేస్తూ ఉండటం, కాస్త ఒక అర్ధగంట సేపు వాకింగ్ చేసుకుంటూ ఉండటం, కాస్త మెడిటేషన్ చేసుకుంటూ ఉండడం, కాస్త నవ్వు వచ్చేటట్లుగా నవ్వు వచ్చేవి కాస్త మొబైల్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని చూడటం, కాస్త నవ్వుకుంటూ ఉండడం, కాస్త నవ్వించే వ్యక్తులతో మాట్లాడడం, గొడవపడే వ్యక్తులకు దూరంగా ఉండటం, ఏడిపించే వ్యక్తులకు దూరంగా ఉండటము, కాస్త మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచే వ్యక్తులకు దగ్గరగా ఉండటం, గొడవలాడే వ్యక్తులకు దూరంగా ఉండటం, ఇటువంటివి చేయటం వలన ఏమవుతుందంటే మీ యొక్క మానసిక స్థితి కూడా నిదానంగా ఆరోగ్యంగా మెరుగుపడుతుందన్నమాట. కాస్త ఇటువంటివి చూసుకొని ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా వీరికి ఈ నెల రోజులు విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉండబోతుందన్నమాట. వీరు కాస్త జనాల్లో మొహమాట పడిపోతూ ఉంటారనమాట. ఆ మొహమాటాన్ని తగ్గించుకోండి. అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు, అన్నీ బాగానే చేస్తారు. కాకపోతే ఏంటంటే ఎవరైనా అనుకుంటారేమో వారితో కొంచెం మాట్లాడకపోతే ఇదేమో అని ఇదవుతారేమో, ఫీల్ అవుతారేమో అని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా కానీ మీరు మీతో స్నేహం చేసే వాళ్ళకి కానీ, మీకు
దగ్గరగా ఉన్న బంధువులు కానీ లేకపోతే మీ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క మనస్థితి ఏంటో మీకు ఎప్పటికీ ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది. ఎవరు నీ వాళ్ళు, ఎవరికి కష్టం వచ్చినప్పుడు సహాయపడుతున్నారు, ఎవరు నీకు బాధ కలిగినప్పుడు స్పందిస్తున్నారు, ఎవరు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు దగ్గరకు రాకుండా వాళ్ళు నిన్ను పక్కకు నెట్టేస్తున్నారు, ఎవరు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు, ఎవరు నీకు అవసరమైనప్పుడు వదిలేస్తున్నారు, నిన్ను దూరంగా ఉంచుతున్నారు. ఇలా మనుషుల యొక్క మనస్తత్వాలేంటో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి ఎవరితో మనకి కష్టం వచ్చినప్పుడు రూపాయి ఇవ్వని వారి కోసం, రూపాయి ఖర్చు పెట్టని వారి కోసం మొహమాట పడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా జనాలతో ఉండి మెలగండి. అప్పుడు మీ యొక్క పనులు మీకు సమయానికి చక్కగా మంచిగా అయిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా వృషభ రాశి వారు ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలకు వస్తే చిన్న పెద్ద బిజినెస్లు అయినా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఎంత అద్భుతంగా ఉంటాయంటే కనుక మీరు ఎంత కష్టపడితే అంత అద్భుతంగా ఉంటాయి. కష్టే ఫలి అన్నమాట. అది గుర్తుంచుకోండి. మీరు ఎంత కష్టపడతారో ఇష్టంగా కష్టపడండి, కష్టంగా కాదు. ఇష్టంగా కష్టపడుతూ రూపాయిని వసూలు చేసుకోండి. ఎందుకంటే మీకు ధన రాబడి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ధనం వచ్చే అవకాశాలు అంటే ధనద్వారాలు మీకు బాగా తెరుచుకున్నాయి. కాబట్టి ఈ అనుకూలమైన సమయాన్ని స్ట్రెస్ ద్వారా, మానసిక ఒత్తిడి ద్వారా దూరం చేసుకోకుండా ప్రశాంతంగా, నిర్మలంగా, సంతోషంగా పనిని ఎంజాయ్ చేస్తూ చేసుకోండి. డబ్బులు కూడా మీకు అంత చక్కగా వస్తాయి. ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి. ఎంత భర్త ఎంత భార్య అయినా కానీ, ఎందుకంటే మనసును పాడు చేసేటట్లుగా ఏ బంధం ఉండకూడదు, ఏ మాట ఉండకూడదు. అది గుర్తించి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. కాబట్టి మీకు భార్యాభర్తల మధ్య అనుకూలత ఏ విధంగా ఉండాలో మీరే నిర్ణయించుకుని దానికి తగినట్లుగా ప్రవర్తించండి, వ్యవహరించండి. మంచిగా ఉంటుందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా బాగానే ఉంటుంది, సంతాన పరంగా బాగానే ఉంటుంది, ఇక తల్లిదండ్రుల పరంగా కూడా బాగానే ఉంటుంది. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కొన్ని ఇబ్బందులు, చికాకులు, ఎడబాట్లు, తెగదెంపులు ఇవన్నీ చూశారు. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఎడబాటయ్యి ఉన్నారన్నమాట. అయినప్పటికీ కూడా మీ మనసే మిమ్మల్ని దగ్గరికి చేస్తుంది, మీ ప్రేమే మిమ్మల్ని ఒకటి చేస్తుంది అన్న విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. మీ ప్రేమ నిజమైతే ఎప్పటికైనా ప్రేమ మిమ్మల్ని కలుపుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక సినీ రంగ పరిశ్రమల విషయానికి వస్తే రాజకీయ రంగంలోని వారికి, రియల్ ఎస్టేట్ వారికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వాహన యోగ ప్రాప్తి కూడా మీకు కనిపిస్తుంది. ఎవరైతే స్కూటీ, బైక్ కానీ కారు కానీ కొనాలని చెప్పి అనుకుంటున్నారో వారికి కూడా చాలా అద్భుతంగా యోగ కాలం అయితే కనిపిస్తుంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని రకాలైన ఇబ్బందులను పడుతున్నారు సంతానం కోసం. కొన్ని అనారోగ్య సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. వాటికి సంబంధించి మంచి మెడిసిన్ తీసుకుంటూ మంచిగా డాక్టర్ సలహా మేరకు చక్కగా మీరు కొంచెం బరువు తగ్గే ప్రయత్నం చేస్తే సంతాన యోగ భాగ్యం అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కూడా కష్టే ఫలి అనే మాట వర్తిస్తుంది. విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా నిజానిజాలు, వాస్తవాలు, పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకొని చదువుకుంటున్నారు. దానికి తగినట్లుగా మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. భవిష్యత్తులో కూడా దాని గురించి ఎటువంటి ఆలోచన అయితే లేదు. మీరు చదువు మీదనే శ్రద్ధ చూపించండి, చదువు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓవరాల్గా అయితే బాగానే ఉంటుంది. మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఒత్తిడికి గురవుతున్నారు. కొంచెం ఒత్తిడి లేకుండా చూసుకొని మీకు ఓవరాల్గా ఒత్తిడి ఇదే చెప్తున్నామంటే ఆ ఒత్తిడి లేకుండా చూసుకుంటే మీకంతా బాగానే ఉంటుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేయండి. దీపారాధన వలన మీ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయన్నమాట.
చాలా వరకు బాధలు కూడా తగ్గుతాయి. నిత్యం దీపారాధన చేసుకోవడం, నుదుటిన విభూదిని ధరించడం, ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం మీకు చాలా ఉత్తమం. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసిమాలను సమర్పించుకోవడం, మీ కోరిన కోరికలు అనేవి ఇలా సమర్పించడం వలన నెరవేరుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వలన మరికొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.